హాయ్ ఎవరీవన్. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే జనవరి 18వ తారీఖున జరగబోయే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ యొక్క అడ్మిట్ కార్డుకి సంబంధించి కొన్ని ముఖ్యమైన సూచనల గురించి మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి. సో ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఒక స్టూడెంట్ కి సంబంధించిన అడ్మిట్ కార్డ్. అలాగే సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ అడ్మిట్ కార్డులో అసలు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఏమి ముఖ్యమైన సూచనలు ఇచ్చారు, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏ రోజున జరగబోతుంది, అలాగే ఏ సమయానికి జరగబోతుంది, అంటే ఏ టైం జరగబోతుంది, ఈ రెండింటి గురించి మాట్లాడుకుందాం. అఫ్ కోర్స్ మీలో చాలా మందికి కూడా తెలుసు, బట్ ఎవరికైతే తెలియదో వాళ్ళ గురించి పాయింట్ చెప్తాను. సో మీ పిల్లలకు సంబంధించి నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి చూడండి ఇక్కడ డేట్ అండ్ టైమ్ ఆఫ్ టెస్ట్ 18th జనవరి 2025. అంటే మీ పిల్లలకు సంబంధించిన నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి జనవరి 18వ తారీఖున జరగబోతుంది. నెక్స్ట్ ఏ టైం కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది చూడండి ఇక్కడ 11:30 AM అంటే ఉదయం జనవరి 18వ తారీఖున ఉదయం 11:30 ఎగ్జామ్ స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 1:30 క్లోజ్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ స్టార్టింగ్ టైం వచ్చేమో 11:30, క్లోజింగ్ టైం వచ్చేమో 1:30. నెక్స్ట్ చూడండి ఇక్కడ బ్రాకెట్ లో మనకి రిపోర్టింగ్ టైం 10:30 ఇచ్చారు. సో అంటే ఏంటి రిపోర్టింగ్ టైం అంటే ఏంటంటే మీరు మీ పిల్లల్ని తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కి రీచ్ వెళ్ళవలసిన టైం వచ్చి 10:30కి. సో కొంతమంది స్టూడెంట్స్ అలాగే పేరెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఇక్కడ 11:30 ఉంది కదా అని చెప్పి ఎగ్జామ్ సెంటర్ కి 11:30కి వెళ్దామని చూస్తారు. కాదండి, మీ పిల్లలకు సంబంధించిన ఎగ్జామ్ అనేది షార్ప్ 11:30 కల్లా స్టార్ట్ అయిపోతుంది. సో మీరు దానికన్నా ముందే ఉండాలి ఎగ్జామ్ సెంటర్ దగ్గర. సో అదే చెప్తున్నారు రిపోర్టింగ్ టైం అన్నారు. సో రిపోర్టింగ్ టైం 10:30 ఉదయం 10:30 కల్లా మీరు మీ పిల్లల్ని తీసుకుని ఎగ్జామ్ సెంటర్ కల్లా వెళ్ళిపోవాలి. అంటే ఎగ్జామ్ స్టార్ట్ అవడానికన్నా ఒక 1 అవర్ బిఫోరే, అంటే ఉదయం 10:30 కల్లా మీరు మీ పిల్లలతో ఎగ్జామ్ సెంటర్ కల్లా వెళ్ళిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ ఉంది. సో ఎవరైతే స్టూడెంట్ ఉంటారో అలాగే ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఆ స్టూడెంట్ ఏం చేయాలంటే ఇక్కడ చూడండి ఇక్కడ సైన్ చేయాలి. ఇక్కడ నేను ఏదైతే చూపిస్తున్నానో ఈ ఏరియాలో మీ పిల్లలకు సంబంధించి అలాగే స్టూడెంట్ ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి, సంతకం పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి సిగ్నేచర్ ఆఫ్ ది ఇన్విజిలేటర్. సో ఇక్కడ మనం ఏమీ కూడా రాయకూడదు. సో ఇక్కడ సైన్ చేయాలి. అది కూడా ఎవరు చేయాలి, మనం కాదు, ఇన్విజిలేటర్. సో ఇన్విజిలేటర్ అంటే ఎవరు, ఆ రోజు ఎగ్జామ్ హాల్ లో ఎవరైతే సార్ అయితే సార్, మేడం అయితే మేడం, సో వాళ్ళిద్దరు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడ సైన్ చేస్తారు. ఇది మనకు సంబంధించింది కాదు. జస్ట్ మీరు ఏం చేయాలి, స్టూడెంట్ ఇక్కడ సిగ్నేచర్ పెట్టాలి పైన. నెక్స్ట్ చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ద క్యాండిడేట్. సో వీళ్ళు క్యాండిడేట్ కి సంబంధించి స్టూడెంట్ కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తారు, కొన్ని సూచనలు చెప్తారు. ఆ సూచనలు ఏంటంటే no candidate will be allowed to appear for the test without the admit card. సో ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే అడ్మిట్ కార్డు లేకుండా, హాల్ టికెట్ లేకుండా ఏ స్టూడెంట్ ను కూడా ఎగ్జామ్ కి అలౌ చేయము. ఫస్ట్ పాయింట్ అంటే ఏంటి, మనం ఒకవేళ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి అనుకుంటే మాత్రం మనం కన్ఫర్మ్ గా ఈ అడ్మిట్ కార్డు తీసుకువెళ్ళాలి. అడ్మిట్ కార్డు లేకుండా వాళ్ళైతే మాత్రం ఎగ్జామ్ కి ఆర్ టెస్ట్ కి అయితే అలౌ చేయరు. సెకండ్ చూడండి నో ఎలక్ట్రానిక్ డివైజెస్ గ్యాడ్జెట్స్ ఆర్ అలౌడ్ ఇన్ ది ఎగ్జామినేషన్ హాల్. సో వాళ్ళు ఏం చెప్తుందంటే సెకండ్ ఇన్స్ట్రక్షన్ కింద ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ డివైజెస్ కానీ అంటే ఏంటి క్యాలిక్యులేటర్స్ కానీ డిజిటల్ వాచెస్ కానీ సో ఇలాంటివి ఏవి కూడా ఎగ్జామ్ హాల్లోకి అలౌ చేయరు. బట్ చాలా మంది పేరెంట్స్ అడుగుతారు, సార్ వాచెస్ పట్టుకెళ్ళొచ్చా? సార్ పట్టుకెళ్ళొచ్చండి, కానీ డిజిటల్ వాచ్లు పట్టుకెళ్ళకూడదు, స్మార్ట్ వాచ్లు పట్టుకెళ్ళకూడదు. ఓన్లీ నార్మల్ వాచ్ మాత్రం పట్టుకెళ్ళాలి. మళ్ళీ చెప్తున్నాను, వాచ్ పట్టుకెళ్ళొచ్చు, ఎందుకంటే మనం టైం చూసుకోవాలి కదా ఎగ్జామ్ లో. సో వాచ్ పట్టుకెళ్ళొచ్చు, కానీ నేను చెప్తాను డిజిటల్ వాచెస్ పట్టుకెళ్ళకూడదు, స్మార్ట్ వాచెస్ పట్టుకెళ్ళకూడదు, ఓన్లీ నార్మల్ వాచ్ మాత్రమే పట్టుకెళ్ళాలి. నెక్స్ట్ థర్డ్ ఇన్స్ట్రక్షన్ డు నాట్ క్యారీ ఎనీ ఆర్టికల్ ఎక్సెప్ట్ అడ్మిట్ కార్డ్ అండ్ బ్లాక్ అండ్ బ్లూ పెన్. సో నెక్స్ట్ ఏం చెప్తారంటే మీరు అడ్మిట్ కార్డు అలాగే పెన్స్, సో అది బ్లూ కలర్ పెన్ అయినా పర్లేదు, బ్లాక్ కలర్ పెన్ అయినా పర్లేదు. సో అడ్మిట్ కార్డు పెన్స్ తప్ప మిగతా మీరు ఏ ఐటమ్స్ కూడా ఏ ఆర్టికల్స్ కూడా పట్టుకెళ్ళక్కర్లేదు. నెక్స్ట్ సార్ వాటర్ బాటిల్ పట్టుకెళ్ళొచ్చా? సార్ పట్టుకెళ్ళొచ్చండి, వాచ్ పట్టుకెళ్ళచ్చు, వాటర్ బాటిల్ పట్టుకెళ్ళచ్చు, అడ్మిట్ కార్డు పట్టుకెళ్ళచ్చు, పెన్లు కూడా పట్టుకెళ్ళచ్చు. సో ఇవి తప్పించి మీరు ఇంకా పెన్సిల్ గానీ ఎరేజర్లు గానీ ఏ ఆర్టికల్ గానీ ఏ వస్తువు గానీ మీరు ఎగ్జామ్ హాల్ కి పట్టుకెళ్ళకూడదు. నెక్స్ట్ క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ బై లేటెస్ట్ బై 10:30 AM. ఎస్, వాళ్ళు మీకు ఏం చెప్పారు, ఎగ్జామ్ చూడండి ఎగ్జామ్ అనేది మనకి 11:30 నుంచి 1:30 దాకా జరుగుతుంది. అంటే 2 hours జరుగుతుంది, 2 గంటలు జరుగుతుంది, 2 గంటలు జరుగుతుంది డ్యూరేషన్. కానీ రిపోర్టింగ్ మనం ఎప్పుడు ఏం చేయాలి, ఇక్కడ చూడండి ఫిఫ్త్ చూడండి క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు రిపోర్ట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ బై 10:30 AM. సో మీరు మీ పిల్లల్ని తీసుకొని ఎగ్జామ్ సెంటర్ కి ఉదయం 10:30 లోపే వెళ్ళిపోవాలి. ఓకేనా. నెక్స్ట్ టోటల్ డ్యూరేషన్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ 2 hours. ఎస్, మనందరికీ తెలిసిందే నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి 2 hours, 2 గంటలు అండి. అంటే 11:30 స్టార్ట్ అయ్యి 1:30 కల్లా క్లోజ్ అయిపోతుంది. సో మీరు 2 hours లోనే ఎగ్జామ్ ని ఫినిష్ చేసి హోంవర్క్ షీట్ ని కూడా మీరు బబ్లింగ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ బిఫోర్ ఆన్సరింగ్ ద క్యాండిడేట్ హ్యాస్ టు ఎన్ష్యూర్ దట్ క్వశ్చన్ బుక్లెట్ కంటెంట్స్ 80 questions. సో వాళ్ళు ఏం చెప్తారంటే
మీకు జనవరి 18వ తారీఖున మీకు క్వశ్చన్ బుక్లెట్ ఇస్తారు, అలాగే హోంవర్క్ షీట్ ఇస్తారు. సో క్వశ్చన్ బుక్లెట్ ఇవ్వగానే మీరు ఫస్ట్ మీరు చేయవలసింది ఆ క్వశ్చన్ బుక్లెట్ లో టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉన్నాయా లేదా, 80 ప్రశ్నలు ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఒక్కోసారి మిస్ అవ్వచ్చు, ఒక పేజ్ మిస్ అయింది అనుకోండి, ఆ పేజ్ లో క్వశ్చన్స్ అన్ని మిస్ అవుతాయి కదా. సో క్వశ్చన్ బుక్లెట్ ఇవ్వగానే, ప్రశ్నాపత్రం ఇవ్వగానే ఫస్ట్ మీరు ఏం చేయాలి, ఆ క్వశ్చన్ బుక్లెట్ ఓపెన్ చేసి దాంట్లో టోటల్ గా 80 క్వశ్చన్స్ ఉన్నాయో చెక్ చేసుకోవాలి. ఒకవేళ లేకపోతే ఆ హాల్లో, ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఇన్విజిలేటర్ ఉంటారు కదా, సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పాలి, సార్ ఇక్కడ ఒక పేజీ మిస్ అయింది, క్వశ్చన్ మిస్ అయింది అని చెప్పి మీరే చెప్పాలి. సో వాళ్ళే చెప్తారు 80 క్వశ్చన్స్ ఉన్నాయో లేదా మీరే చెక్ చేసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్, use blue or black ballpoint pen only to write on homework sheet. Use of pencil is strictly prohibited. సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే హోంవర్క్ షీట్ మీద కొన్ని పర్టికులర్స్ ఉంటాయి, అంటే మీ నేమ్ అని, మీ రోల్ నెంబర్ ఉంటాయి. సో అవన్నీ మీరు ఓన్లీ పెన్ తో మాత్రమే, నేను మళ్ళీ చెప్తున్నాను, పెన్ తో మాత్రమే మీరు ఫిల్ చేయాలి. సో పెన్సిల్ అసలు మీరు యూజ్ చేయకూడదు, అసలు పెన్సిల్ పట్టుకెళ్ళకూడదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నవోదయ ఎగ్జామ్ రాయడానికి మీరు ఓన్లీ పెన్లు మాత్రమే పట్టుకెళ్ళాలి, పెన్సిల్ తీసుకెళ్ళకూడదు. సో వాళ్ళు చెప్తారు పెన్లు అనేవి అది బ్లూ కలర్ పెన్ అయినా పర్లేదు, బ్లాక్ కలర్ పెన్ అయినా మీ ఇష్టం, మీరు బ్లూ పెన్ అయినా పట్టుకెళ్ళచ్చు, బ్లాక్ పెన్ అయినా పట్టుకెళ్ళచ్చు. సో పెన్లు పట్టుకెళ్ళమన్నాను కదా అని చెప్పి మీరు జెల్ పెన్లు పట్టుకెళ్ళకూడదు, ఇంక్ పెన్లు పట్టుకెళ్ళకూడదు, ఓన్లీ బాల్ పాయింట్ పెన్లు మాత్రమే తీసుకెళ్ళాలి. నేను మళ్ళీ చెప్తాను, ఈ నవోదయ ఎగ్జామ్ మీరు ఓన్లీ పెన్స్ తో మాత్రమే రాయాలి. అలాగే హోంవర్క్ షీట్ లో బబ్లింగ్ అంతా కూడా పెన్ తో మాత్రమే చెయ్యాలి, పెన్సిల్ అస్సలు తీసుకెళ్ళకూడదు. సో పెన్స్ తీసుకెళ్ళమన్నాను కదా అని చెప్పి మీరు మళ్ళీ జెల్ పెన్లు తీసుకెళ్ళకూడదు, ఇంక్ పెన్లు కూడా తీసుకెళ్ళకూడదు, ఓన్లీ బాల్ పాయింట్ పెన్లు మాత్రమే తీసుకెళ్ళాలి. నెక్స్ట్, each question is followed by 4 alternatives ABCD. Candidate is required to select the correct answer. Yes. సో నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, క్వశ్చన్ బుక్లెట్ లో 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా. ఎస్, ప్రతి క్వశ్చన్ కింద కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డి. సో మీరేం చేయాలి, ఆ 4 ఆప్షన్ లో మీకు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ వస్తుందో సో ఆన్సర్ తీసుకెళ్లి హోంవర్క్ షీట్ లో కరెక్ట్ గా అదే క్వశ్చన్ కి మీకు స్ట్రైట్ గా ఏబిసిడ్లు ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ 41 క్వశ్చన్ కి నాకు ఆన్సర్ సి వచ్చింది. సో నేను హోంవర్క్ షీట్ ఓపెన్ చేసి 41 క్వశ్చన్ లో సి దగ్గర మాత్రమే ఇవ్వండి డార్క్ అండ్ చేయమన్నారు. అంటే ఏంటి, ఆ పెన్ తో బబ్లింగ్ చేయాలి. సో బబ్లింగ్ చేసేటప్పుడు డార్క్ గా చేయాలి, అలాగే బయటికి అస్సలు రాకూడదు. మీకు సర్కిల్ ఫార్మేట్ లో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి, అవి బయటికి రాకూడదు. సో దీనికి సంబంధించిన వీడియో అంటే ఏంటి, హోంవర్క్ షీట్ ని ఎలా బబ్లింగ్ చేయాలి, నెక్స్ట్ నవోదయ ఎగ్జామ్ లో ఫస్ట్ మనం ఏ క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి. సో దీనికి సంబంధించిన వీడియో నేను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను. సో ప్రస్తుతానికి మాత్రం అడ్మిట్ కార్డు సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చెప్తాను, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. హోంవర్క్ షీట్ లో మనం ఎలా బబ్లింగ్ చేసుకోవాలి, అలాగే క్వశ్చన్ బుక్లెట్ లో ఫస్ట్ మనం ఏ సెక్షన్ పట్టుకోవాలి, క్వశ్చన్స్ ఎలా చూస్ చేసుకోవాలి, నెక్స్ట్ ఎన్ని క్వశ్చన్స్ కి ఒకసారి మనం హోంవర్క్ బబ్లింగ్ చేయాలి. సో ఈ పాయింట్స్ సంబంధించి వీడియో నేను ఈవినింగ్ కల్లా పోస్ట్ చేస్తాను. సో టిల్ నౌ మనం ఓన్లీ అడ్మిట్ కార్డు గురించి మాత్రం మాట్లాడుకుందాం. సో వీళ్ళు ఏం చెప్తారు, ప్రతి క్వశ్చన్ కింద కూడా 4 ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఏంటంటే ఏబిసిడి అని చెప్పి. సో మీరు ఆ క్వశ్చన్ కి ఏదైతే ఆన్సర్ అవుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ సి అనుకోండి, సిని మాత్రం బబ్లింగ్ చేయాలి. అది కూడా అండి ఆ క్వశ్చన్ కొన్న ఆప్షన్స్ లో మాత్రమే, అది కూడా డార్క్ గా బబ్లింగ్ చేయాలి, పెన్ తో చేయాలి, బయట కొంచెం కూడా రాకూడదు. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నో నెగిటివ్ మార్కింగ్ విల్ బి డన్. ఎస్, నెగిటివ్ మార్కింగ్ లేదంట. ఎస్, నవోదయ ఎగ్జామ్ కి మనకి ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉండదు, సైనిక ఎగ్జామ్ కూడా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. సో దీనివల్ల మీరు చేయవలసిన పని చెప్తాను. నేను నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటో చెప్పను కానీ, సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి మీరు ఏం చేయాలో చెప్తాను. సో మీరు ఏం చేయాలంటే ఎట్ ద ఎండ్ ఎగ్జామ్ అయ్యేసరికల్లా మీకు ఒక క్వశ్చన్ కి ఆన్సర్ వచ్చినా రాకపోయినా 80 క్వశ్చన్స్ కూడా మీరు బబ్లింగ్ చేయాలి. మళ్ళీ చెప్తాను, సో నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి సో దానివల్ల ఉపయోగం ఏంటంటే మీకు తెలిసిన క్వశ్చన్స్ అన్ని కూడా ఫస్ట్ ఏం చేస్తారు, సాల్వ్ చేసేసి సో అవన్నీ కూడా మీరు హోంవర్క్ షీట్ లో బబ్లింగ్ చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 క్వశ్చన్స్ ఎంత ట్రై చేసినా రావట్లేదు, సో అప్పుడు మీరు ఏం చేయాలి, ఎంటీగా వదిలేకండి, ఆ 10 క్వశ్చన్స్ కి ఏదో ఒక ఆన్సర్ మీరు గెస్ చేసి హోంవర్క్ షీట్ లో బబ్లింగ్ చేసేది. సో 130 అయ్యేసరికల్లా హోంవర్క్ షీట్ లో 80 క్వశ్చన్స్ కి 80 ఆన్సర్స్ బబ్లింగ్ చేస్తుంటారు. ఒక్క క్వశ్చన్ కూడా మీరు విడిచిపెట్టద్దు, తెలియకపోయినా ఏదో ఒక ఆన్సర్ పెట్టేయండి. ఓకేనా. నెక్స్ట్, the question paper of same medium of examination is mentioned in the admit card will be provided. సో వాళ్ళు ఏం చెప్తారంటే మీ అడ్మిట్ కార్డ్ లో, మీ పిల్లలకు సంబంధించి అడ్మిట్ కార్డ్ లో మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఇంగ్లీష్ ఉందనుకోండి, మీ పిల్లలకి ఇచ్చే క్వశ్చన్ పేపర్ లో ఉన్న క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో మాత్రమే ఉంటుంది. సో నవోదయ ఎగ్జామ్ అనేది బైలింగ్వల్ కాదు. బైలింగ్వల్ అంటే ఏంటి, మన సైనిక ఎగ్జామ్ అనుకోండి ఇంగ్లీష్ తెలుగు ఈ విధంగా 2 బైలింగ్వల్ ఉంటుంది. కానీ నవోదయ ఎగ్జామ్ అనేది మీరు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ పెట్టుకుంటే క్వశ్చన్స్ అన్ని కూడా ఇంగ్లీష్ లో మాత్రమే కనిపిస్తుంది. అలా కాకుండా మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ మీరు ఒకవేళ తెలుగు పెట్టుకుంటే
80 క్వశ్చన్స్ కూడా మీకు తెలుగు మీడియంలో మాత్రమే కనబడుతుంది. సో బైలింగ్వల్ కనబడదు. సో అడ్మిట్ కార్డ్ లో మీ పిల్లలకు సంబంధించి మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఒకవేళ ఇంగ్లీష్ ఉంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇంగ్లీష్ లో క్వశ్చన్స్ మాత్రమే క్వశ్చన్ పేపర్ లో ఉంటుంది. ఒకవేళ తెలుగు ఉంటే తెలుగులో మాత్రమే ఉంటుంది. చూడండి, నో చేంజ్ ఆఫ్ మీడియం క్వశ్చన్ పేపర్ ఇస్ పర్మిటెడ్. సార్ నేను తెలుగు అనుకున్న రాంగ్ పడింది సార్, నాకు ఇంగ్లీష్ పేపర్ ఇవ్వండి సార్, తెలుగు పేపర్ ఇవ్వండి సార్ అంటే ఇవ్వరు. కరెక్ట్ గా వాళ్ళు ఏం చెప్తారు, అడ్మిట్ కార్డ్ లో ఏ మీడియం ఉంటే ఆ మీడియం లో ఉన్న క్వశ్చన్ పేపర్ మాత్రమే ఇస్తారు. క్లియర్. నెక్స్ట్, candidate must fill roll number on homer sheet as well as question paper. సో మీకు పిల్లలకు సంబంధించిన అడ్మిట్ కార్డ్ లో రోల్ నెంబర్ ఉంది కదా, ఎస్, ఆ రోల్ నెంబర్ ని ఏం చేయాలి, హోంవర్క్ షీట్ లోను ఫిల్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కూడా ఫిల్ చేయాలి విత్ పెన్ ఓన్లీ, పెన్సిల్ కాదు, పెన్ తో మాత్రమే. సో మీ డౌట్ నాకు అర్థమైంది సార్, ఎలా ఫిల్ చేయాలి ఏంటి సార్, మీరు ఏం వరి అవ్వద్దండి. హోంవర్క్ షీట్ ఫిల్ చేసే ప్రాసెస్ లో కానీ క్వశ్చన్ పేపర్ ఫిల్ చేసే ప్రాసెస్ లో కానీ మీరేం టెన్షన్ పడక్కలేదు, మీ పిల్లలు అంతకన్నా టెన్షన్ పడక్కలేదు. ఎందుకంటే ఆ రోజు ఆ ఎగ్జామ్ హాల్లో ఆ రూమ్ లో ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో ఆ ఇన్విజిలేటర్స్ టేక్ కేర్ చేస్తారు. అంటే వాళ్ళే చెప్తారు ఎక్కడ ఏం రాసుకోవాలి, ఏం ఫిల్ చేయాలి, వాళ్ళే చెప్తారు, మీరేం వర్రీ అవ్వద్దు. నెక్స్ట్, the candidate has to carry Aadhaar card or government residence certificate to verify the identity. సో నెక్స్ట్ ఏం చెప్తానంటే అడ్మిట్ కార్డు పెన్స్ కాకుండా ఇంకోటి పట్టుకెళ్ళాలి. అది ఏంటంటే ఆధార్ కార్డు పట్టుకెళ్ళాలి. సార్ ఒరిజినల్ పట్టుకెళ్ళాలా, జిరాక్స్ పట్టుకెళ్ళాలి, రెండు పట్టుకెళ్ళండి. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆధార్ కార్డు తీసుకురమ్మన్నారు. ఇది మీ పిల్లలకు సంబంధించిన ఆధార్ కార్డు. సార్ ఒరిజినల్ జిరాక్స్ అంటే రెండు పట్టుకెళ్ళండి, జిరాక్స్ తీసుకెళ్ళండి, ఒరిజినల్ తీసుకెళ్ళండి. నెక్స్ట్, candidate shall not leave the hall before 1:30 PM without handing over homework answer sheet. సో లాస్ట్ ఇన్స్ట్రక్షన్ ఏం చెప్తున్నారంటే మనకి ఎగ్జామ్ అనేది ఎన్ని అవర్స్ అండి చూడండి ఒకసారి. సో ఎగ్జామ్ మనకి జనవరి 18, 2025 జరగబోతుంది. సో ఏ టైం కి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, 11:30 స్టార్ట్ అయ్యి 1:30 క్లోజ్ అవుతుంది. అంటే ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చి మనకి 2 గంటలు. కొంతమంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళకి 2 hours టైం పట్టదు, 1.5 hour లో ఎగ్జామ్ రాసేస్తారు. సో ఒకవేళ 1.5 hour లో ఎగ్జామ్ రాసేసిన మీ ఎగ్జామ్ 1:30 కాకుండా 1 కల్లా క్లోజ్ అయిపోయినా మీరు మాత్రం 1:30 అయ్యే వరకు ఎగ్జామ్ హాల్లోనే కూర్చోవాలి. సార్ మేడం నా ఎగ్జామ్ అయిపోయింది వెళ్ళిపోతాను మేడం, లేదు సార్ నా ఎగ్జామ్ అయిపోయింది వెళ్ళిపోతాను సార్ అంటే వాళ్ళు ఏం పంపించరు. సో 2 hours మీ ఎగ్జామ్ అయినా అవ్వకపోయినా 2 hours మాత్రం మీరు ఎగ్జామ్ హాల్లోనే టైం స్పెండ్ చేయాలి. తర్వాత మీరు వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ ప్రతి ఒక్కరు కూడా మీరు మీ పిల్లలకు సంబంధించి హోంవర్క్ షీట్ ఏదైతే ఉంటుందో ఆర్ స్టూడెంట్ సంబంధించి హోంవర్క్ షీట్ ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఇన్విజిలేటర్ కి మీరు ఏం చేయాలి, హ్యాండింగ్ ఓవర్ చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలి. అంతేగాని క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకొచ్చేటట్టుగా, అఫ్ కోర్స్ క్వశ్చన్ పేపర్ ఇంటికి తీసుకొచ్చేయచ్చు కానీ హోంవర్క్ షీట్ ఇంటికి తీసుకురాకూడదు. ఆ హోంవర్క్ షీట్ ఏం చేయాలంటే ఆ హాల్లో ఆ రోజు ఎగ్జామ్ హాల్లో ఎవరైతే సార్ ఉంటారు, సార్ మేడం ఉంటున్నారు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి. అఫ్ కోర్స్ వాళ్ళు తీసుకుంటారు. ఒకవేళ వర్స్ట్ కేసు వాళ్ళు మర్చిపోయినా ఈ హోంవర్క్ షీట్, సార్ హోంవర్క్ షీట్ అంటే ఏంటి సార్, పింక్ కలర్ లో ఉంటుందండి. పింక్ కలర్ లో ఉండి 80 క్వశ్చన్స్ ఉండి మీకు ప్రతి క్వశ్చన్ కి ABCD ఆప్షన్స్ ఉంటాయి. ఇదంతా మీకు తర్వాత చూపిస్తాను. సో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్ లో ఏదైతే హోంవర్క్ ఆన్సర్ షీట్ ఉంటుందో అది మీరు ఇన్విజిలేటర్ కి సబ్మిట్ చేసి మాత్రమే రావాలి. సో ఇదండి అడ్మిట్ కార్డు సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో నా నెక్స్ట్ వీడియోలో నేను ఏం చేస్తానంటే హోంవర్క్ షీట్ ని అంటే పింక్ కలర్ లో ఉండే హోంవర్క్ షీట్ ని ఎలా బబ్లింగ్ చేసుకోవాలి, అలాగే క్వశ్చన్ పేపర్ లో మనకి 3 సెక్షన్స్ ఉంటాయి. ఏంటి, మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ టెస్ట్, లాంగ్వేజ్. ఈ 3 సబ్జెక్ట్స్ లో ఫస్ట్ మనం ఏది చూస్ చేసుకోవాలి, తర్వాత ఎలాంటి క్వశ్చన్స్ చూస్ చేసుకోవాలి, తర్వాత ఎన్ని క్వశ్చన్స్ కి ఒకసారి మనం హోంవర్క్ షీట్ ని బబ్లింగ్ చేయాలి, అలాగే ఎలా డార్కెనింగ్ చేయాలి. సో ఈ పాయింట్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో ఇదండి ఈ వీడియో అందరికి అర్థమని చెప్పనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బై.